Hello, welcome to One Solutions. Today we discuss about CRUD operations in SQL. First thing is C. C means create the table. So మనం ఇప్పుడు టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం టేబుల్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ టేబుల్ క్లాస్ కావాలి. సో ఫస్ట్ క్రియేట్ టేబుల్ అండ్ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నా నేను వన్ సొల్యూషన్స్ అని. And we want to include some what type డేటా యూజ్ చేసుకోవడానికి కోసం క్రియేట్ చేస్తున్నాము. ఆ కంటెంట్ని మనం ఇక్కడ క్రియేట్ టేబుల్లో యూజ్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ ఛానల్ నేమ్ ఇస్తున్నా నేను, ఛానల్ నేమ్ అని. సో ఇది ఛానల్ నేమ్ అనేది మనం స్ట్రింగ్లా యూజ్ చేయాలి. సో మనం varchar మనకు 250 అంటే పర్టికులర్ లెంత్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం కోసం varchar లో 250 అని ఇంక్లూడ్ చేసాం అనమాట. సో నెక్స్ట్ వన్ ఛానల్ కంటెంట్. ఇది వచ్చేసి ఛానల్ కంటెంట్ ఏం కంటెంట్ మనం యూజ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. దీనికి కూడా పర్టికులర్ లెంత్ ఇస్తున్నాం. నెక్స్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ వ్యూస్. వీవ్స్ అనేది మనకు నంబర్లో ఉంటుంది. సో నంబర్ ఇస్ ద ఇంటీజర్. సో వీ హ్యావ్ టు ఇంటీజర్. సో దిస్ ఇస్ ద create table query in SQL. So once we have to run our code. So this is the output of our query. So manaku one solutions అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది మనకి ఇక్కడ. వన్ సొల్యూషన్స్, ఛానల్ నేమ్, ఛానల్ కంటెంట్, ఎక్స్పెక్టెడ్ వ్యూస్. So this is the query of to create table in SQL. So next one మనకి ఇప్పుడు ఇది ఒక నో డేటా. ఇక్కడ మనకి ఏ టేబుల్లో ఎటువంటి డేటా లేదు, ఓన్లీ మనం టేబుల్ని క్రియేట్ చేసాం అంతే. నో డేటా ఫౌండ్ అంటుంది. సో మనం ఇక్కడ ఇందులోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో మనం ఇన్సర్ట్ చేయడం కోసం SQLలో ఇన్సర్ట్ అనే క్వెరీ క్లాస్ యూజ్ చేస్తాం. సో ఇన్సర్ట్ ఇంటూ సో మనం ఆల్రెడీ యూజ్ చేసిన టేబుల్ నేమ్ ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో వన్ సొల్యూషన్స్ అందులోకి తీసుకున్నాం మనం ఛానల్ ఎటువంటి డేటా పోస్ట్ చేయడం కోసం మనం యూజ్ చేసుకున్నామో ఆ నేమ్స్ ఇక్కడ రాసుకున్నాం. ఛానల్ నేమ్, ఛానల్ కంటెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ వ్యూస్. సో దట్స్ ఆల్ ఓన్లీ. నెక్స్ట్ అందులోకి మనం వాల్యూస్ యూజ్ పోస్ట్ చేయాలి కదా, ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఇన్సర్ట్స్ అనే రాసుకొని అందులోకి ఇప్పుడు మన ఒక వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఛానల్ నేమ్ ఇస్తున్నా నేను ఒకటి. సో ఛానల్ నేమ్ ఇస్ ద స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది మనం ఎప్పుడైనా సరే డబుల్ కోట్స్లో రాయాలి. సో వన్ సొల్యూషన్స్ అండ్ ఛానల్ కంటెంట్, ఎటువంటి కంటెంట్ని మనం టేబుల్లో పోస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ SQL అండ్ దీనికి ఎక్స్పెక్టెడ్ వ్యూస్ వచ్చేసి 25,000. అండ్ నెక్స్ట్ వన్ ఆల్సో వన్ సొల్యూషన్స్ అండ్ నెక్స్ట్ కంటెంట్ పైథాన్. దీనికి ఒక 30,000 ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఛానల్ కంటెంట్ వచ్చేసి జావా స్క్రిప్ట్
దీనికి ఒక 35,000 ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దిస్ ఈస్ ద క్వెరీ ఆఫ్ టు ఇన్సర్ట్ ది డేటా ఇంటూ ది టేబుల్. సో ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో క్వెరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి సో మనం ఇది మనం టేబుల్ క్రియేట్ చేసిన టేబుల్. సో అందులోకి మనం డేటాని ఇన్సర్ట్ చేసాం. సో ఛానల్ నేమ్ వచ్చేసి వన్ సొల్యూషన్స్ అండ్ ఛానల్ కంటెంట్ SQL, SQL, Python, JavaScript, and expected views 25,000, 30,000, 30,000, 35,000. So this is the inserted query into the table. So next, retrieve ఎలా చేస్తాం, I mean how we can read the data from the table. సో అది ఎలా చేస్తాం చూద్దాం. Select star from and table name. సో ఇక్కడ మనకు మొత్తం డేటా వచ్చేసింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వన్ సొల్యూషన్స్ అంటే ఇక్కడ స్టార్ ఎందుకు యూజ్ చేస్తామంటే మొత్తం డేటాని మనం రిట్రైవ్ చేస్తున్నాం. సో టోటల్ డేటా వీ కెన్ రిట్రైవ్ ది టోటల్ డేటా. సో అలా టోటల్ డేటాని రిట్రైవ్ చేయాలంటే, రీడ్ చేయాలంటే స్టార్ అని యూజ్ చేస్తాం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ వన్ సొల్యూషన్స్ అనే డేటా టేబుల్ నుంచి. సో దిస్ ఈజ్ వన్. అండ్ నెక్స్ట్ we want to retrieve particular thing. I mean మనకు ఓన్లీ ఛానల్ నేమే కావాలి రిట్రైవ్ చేద్దాం. ఛానల్ నేమ్ ఒకటి రిట్రైవ్ చేద్దాం. ఛానల్ నేమ్. సో ఛానల్ నేమ్ అని ఇచ్చా, ఓన్లీ ఛానల్ నేమ్ రిట్రైవ్ అవుతుంది. సో ఛానల్ నేమ్ ఆర్ ఛానల్ కంటెంట్. సో దిస్ ఈజ్ ఛానల్ కంటెంట్ ఆర్ expected views. So this is expected views. సో రిట్రైవ్ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం CRUD ఆపరేషన్స్లో థర్డ్ వన్ అప్డేట్ ది టేబుల్ ఎలా అప్డేట్ చేస్తాం చూద్దాం. అప్డేట్ క్లాస్ యూజ్ చేస్తాం. అప్డేట్ ది టేబుల్. అప్డేట్ ఎక్కడ నుంచి? ఫ్రమ్ వన్ సొల్యూషన్స్ కదా. సో ఎక్కడలో అప్డేట్ చేస్తున్నాం? వన్ సొల్యూషన్స్ అనే టేబుల్లో. సో ఏం సెట్ చేయాలనుకుంటున్నాం, ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నాం, ఎలా సెట్ చేయాలనుకుంటున్నాం? సో సెట్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. సో మనం ఎక్కడ ఏది దాన్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఓన్లీ ఛానల్ నేమ్ చేంజ్ చేసి చూద్దాం. సో ఛానల్ నేమ్ ఛానల్ నేమ్ ఈక్వల్ టు వన్ సొల్యూషన్స్ అని ఉంది కదా. సో 1 అని పెట్టేద్దాం, జస్ట్ సింగిల్ 1. సో క్వెరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో చూడండి, ఛానల్ నేమ్ వచ్చేసి వన్ సొల్యూషన్స్ అని ఇచ్చాం మనం ఫస్ట్, బట్ ఇప్పుడు ఓన్లీ 1 అని చేంజ్ అయిపోయింది మొత్తం టోటల్గా. సో మనం ఇక్కడ ఇంకొకటి కూడా చేయొచ్చు. ఏంటంటే పర్టికులర్ రోని మాత్రమే చేంజ్ చేయడం ఎలానో చూద్దాం. సో పర్టికులర్ దాన్ని చేంజ్ చేయడం కోసం వేరే క్లాస్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఛానల్ కంటెంట్ ఈక్వల్ టు పైథాన్ అనే కంటెంట్కి ఉన్న ఛానల్ నేమ్ మాత్రం చేంజ్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ అన్నిటికీ 1 అని ఉంది కదా, 1 సొల్యూషన్స్ అని ఇద్దాం మళ్ళీ. సో ఇక్కడ చూడండి, దీనికి 1 అని ఉంది, దీనికి 1 అని ఉంది, కానీ దీనికి మాత్రం 1 సొల్యూషన్స్ అని చేంజ్ అయింది. డీలో 2 టైప్స్ ఆఫ్ డిలీట్స్ ఉంటాయి.
ఉన్నాయి. ఫస్ట్ వన్ డిలీట్ రోస్ ఆర్ డ్రాప్ టేబుల్. సో ఫస్ట్ delete clause is used to delete existing records from a table. delete clause ని ఎలా యూజ్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. సో delete from one solutions. query executed successfully and one solutions. ఇప్పుడు టేబుల్ ఓపెన్ చేద్దాం. సో no data found అంటే వన్ సొల్యూషన్స్ అనే టేబుల్లో ఉన్న మనం ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. సో కానీ మనకి ఇక్కడ వన్ సొల్యూషన్స్ అనే టేబుల్ మాత్రం ఇంకా ఉంది. సో ఆ టేబుల్ని మనం డిలీట్ చేయాలంటే డ్రాప్ టేబుల్ వన్ సొల్యూషన్స్. సో ది వన్ సొల్యూషన్స్ టేబుల్ ఇస్ డిలీటెడ్. సో మనం ఇక్కడ చూడండి వన్ సొల్యూషన్స్ అనే టేబుల్ డిలీట్ అయిపోయింది.